బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు ఉన్నదారులకు మాత్రమే ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఏటా 18,000 రూపాయలని జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. దీనికి సంబంధించి తెల్ల రేషన్ కార్డుదారులే కాకుండా ఇంకా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా, లేకుంటే కుటుంబంలో ఒకరికే ఇస్తారా, లేదంటే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆల్రెడీ ఇదివరకే తల్లికి వందనం పథకంలో అర్హులైన వాళ్లకు ఇస్తారా ఇవ్వరా అనేది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆడబిడ్డ నిధి పథకం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. దాని గురించి వివరంగా తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగినటువంటి మహిళలకు ఇది ఒక మంచి శుభవార్త అని అనుకోవాలా. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల 1,500 రూపాయలు అక్షరాల మహిళల అకౌంట్లలో జమ చేయనున్నారు. సంవత్సరానికి 18,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారన్నమాట. ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు ఇది ఒక ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇప్పటికే తల్లికి వందనం పథకాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ పథకాన్ని కూడా మొదలు పెట్టాలని ఆలోచిస్తుందన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఈ ఆడబిడ్డ నిధి పథకం మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడంతో పాటు కుటుంబ ఆదాయాన్ని మెరుగుపరచడం కూడా ఉపయోగపడుతుందన్నమాట. మెరుగుపరచడానికి కూడా ముఖ్యంగా గ్రామీణ మరియు ఈ బీపీఎల్ అంటే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది ఒక రకంగా చూడాలంటే మహిళలకు నెలవారీ స్థిర ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళకు స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నమాట. దీనికి ఎవరు అర్హులు ఆ విషయం గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న వయసు కలిగినటువంటి మహిళలు 1. 2. బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు మాత్రమే చెందుతుంది. 2. 3. రాష్ట్రానికి చెందినటువంటి స్థానిక నివాసం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అన్నమాట. అదేవిధంగా దీనికి ఏ డాక్యుమెంట్లు అవసరం అంటే 1. ఆధార్ కార్డు, 2. వయసు నిర్ధారించే సర్టిఫికెటు, 3. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అన్నమాట, పాస్బుక్, 4. బీపీఎల్ కార్డ్ అంటే తెల్ల రేషన్ కార్డు, 5. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు నేటివ్ సర్టిఫికెట్ దీనికి అవసరం అన్నమాట. ఈ 5 డాక్యుమెంట్స్ దీనికి ముఖ్యంగా అవసరం. ఇక దీన్ని ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి చెప్తాను చూడండి. ఇది ముఖ్యంగా ప్రభుత్వం బీసీ మహిళలకు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల మహిళలకు కానివ్వండి, ఇంకా మైనారిటీ మహిళలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళలకు ఈ నిధులు కేటాయించడం జరిగిందనమాట. ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు ఉన్నదారులకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఏటా 18,000 రూపాయలని జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. దీనికి సంబంధించి తెల్ల రేషన్ కార్డుదారులే కాకుండా ఇంకా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా, లేకుంటే కుటుంబంలో ఒకరికే ఇస్తారా, లేదంటే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆల్రెడీ ఇదివరకే తల్లికి వందనం పథకంలో అర్హులైన వాళ్లకు ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా వాళ్ళు తెలియజేయడం లేదు. కాకపోతే ఆల్రెడీ కొన్ని పథకాల్లో ఉన్న వాళ్ళను ఈ పథకంలో చేర్చకూడదు అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందని అధికార వర్గాల నుంచి ఒక సమాచారం ఉంది. కాకపోతే ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్న ఫ్యామిలీ, లేదంటే ప్రైవేట్ ఉద్యోగమైనా సరే ఉద్యోగస్తుల ఫ్యామిలీలో ఉన్న మహిళలకు ఇవ్వరు. అదేవిధంగా ఆల్రెడీ
కొన్ని పథకాల్లో తల్లికి వందనం పథకం కానివ్వండి, అన్నదాత సుఖీభవ పథకంలో కానివ్వండి, కొంతమంది మహిళలు ఉంటారనమాట. అటువంటి వాళ్ళకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయకూడదు. మిగిలిన వాళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి తుది నిర్ణయం ప్రభుత్వం చెప్పేంత వరకు కొద్దిగా ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాప్యం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరన్నా గానీ ఇంకా ఒక పథకం కూడా రాని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళు ఎన్‌పీసీఐ లింక్ రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఆధార్ కార్డు, ఎన్‌పీసీఐ ఆధార్ కార్డులో ఏమైనా అప్డేట్ ఉంటే చేయించుకోండి. ఎన్‌పీసీఐ లింక్ రెడీ చేయించుకోండి బ్యాంక్ అకౌంట్‌కు. ఇంకా ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే రేషన్ కార్డ్ సంబంధించి చేయించుకోండి. ఎందుకంటే ఏ కారణం చేత కూడా ఈ పథకం రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంది. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.